ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బ్రాహ్మణపల్లి మున్సిపల్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో కలిసి వైఎస్ఆర్ సంక్షేమ పథకాల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలీల మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు నిర్వహించారన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిలీల, ఆర్పి అరుణమ్మ, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లి మున్సిపల్ గ్రామమైన బ్రాహ్మణపల్లిలో ఆర్పిగా ఉన్న అరుణమ్మ గారు మనతో ఈరోజు ఉన్నారు. ఒక ఆర్పిగా ఆమె మహిళలకు ఏ విధంగా సహాయపడుతుంది, ఏ విధంగా సహకారాలు అందిస్తుంది అనేది ఆమె మాటలోనే విందాం. నమస్కారం అండి. మీరు మహిళలకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? ఆర్పిగా ఉండి మీకు ఏ విధంగా మహిళలు తోడ్పడుతున్నారు? మీరు ఎలా తోడ్పడుతున్నారు మహిళలకు? పథకాలు అందరికీ అందేలా అందరికీ అందేలా చేస్తున్నాము. ఏ ఒక్కరు పథకాల ద్వారా నిరాశపరచకూడదని అందరికీ నా శాయశక్తులా కష్టపడి మన ఏమి రాకపోయినా మన ఎమ్మెల్యే సార్ గారికి చెప్పి వాళ్ళందరికీ కొత్త సంఘాలు కూడా చేసినాము. వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాం. అందరికీ అన్ని పథకాలు అందేలా చేస్తున్నాం. ఒక సంవత్సరం రాకుండా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అందరికీ మన ఎమ్మెల్యే సార్ వచ్చినట్టుగా కొత్త సంఘాలే 20 చేసినాము. ఆ సంఘాల ద్వారా అందరూ లబ్ధి పొంది అందరికీ బ్యాంక్ లింకేజ్ ఇప్పించినాము. ఎక్కువ అమౌంట్ ఇప్పించినాము. ఒకప్పుడు అయితే 1,00,000, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు, 13 లక్షలు, రీసెంట్గా 15 లక్షలు కూడా ఇచ్చినారు. ముఖ్యంగా మన బ్రాహ్మణపల్లిలో SBI కూడా బాగా సహకరిస్తుంది. అందరికీ ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ వెళ్ళి జగనన్న తోడు ఇప్పించాం. వాళ్ళు ఏమేమి కావాలో అన్ని జగనన్న తోడు ఇచ్చాం. పిఎం స్వానిధి ఇచ్చాం, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చిన్న వడ్డీ. వాళ్ళకి రాకపోయినా కూడా మరి ఆన్లైన్లో పెట్టి ఓకే. థ్యాంక్ యూ. ఆర్పీలకు రాష్ట్ర ఆర్పీ అధ్యక్షురాలుగా ఉన్న సాయిలీల గారు మనతో ఉన్నారు. ప్రభుత్వ పథకాల గురించి, జగనన్న చేసిన మంచిని గురించి, ఇప్పుడు ఈ ఏరియా సత్యసాయి జిల్లా అయింది. తర్వాత 193 చెరువులకు రీసెంట్గానే మన ఎమ్మెల్యే దిద్దుగుంట సీతారెడ్డి గారు పాదయాత్ర కంప్లీట్ చేశారు. ఇలా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పాలన గురించి తెలియజెప్పడానికి ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బ్రాహ్మణపల్లి సాయి మహిమ SLF ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి పథకాల గురించి మహిళలకు వివరించడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ. మీ పేరు, మీ సంఘం పేరు ఏంటి? నా పేరు రమాదేవి. నా సాయి సంకీర్తన గ్రూపు, మా ఆర్పి SLF గ్రూప్ అరుణమ్మ. నాకు జగనన్న తోడు వచ్చింది, జగనన్న ఆసరా వచ్చింది, అమ్మఒడి వచ్చింది. ఇవి మొత్తం సంక్షేమ కార్యక్రమాలు వచ్చింది అంటున్నారు. మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? నేను కుటుంబేషన్ పెట్టుకొని షాప్ పెట్టుకున్నా. జగనన్న నాకు ఎంతో సాయం చేసినాడు. అన్నకు చాలా రుణపడి ఉన్నాం. జగనన్న రావాలి, జగనన్న కావాలి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. సరే మేడం. మీ పేరు, మీరు మీ యొక్క సంఘం పేరేంటి? మా సంఘం పేరు ప్రేమ సాయి మహిళా సంఘము. నా పేరు లక్ష్మణమ్మ. నేను జగనన్న తోడు తీసుకున్నా, పాల వడ్డీ తీసుకున్నా, ఆసరా డబ్బులు తీసుకున్నా, అన్ని తీసుకొని ఐస్ క్రీమ్ వ్యాపారానికి ఉపయోగించుకున్నా. నాకు ప్రతిదీ మంచిదే జరిగింది. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. మీ గ్రామం ఏది? మీ పేరు, మీ గ్రామం ఏది? మీకు జగనన్న ఏ విధంగా సహాయపడ్డారు? మీకు 45 సంవత్సరాలు పైబడి ఉంది కాబట్టి జగనన్న మీకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటున్నారు? మేము జగనన్న మాకు అన్నీ సహాయం చేస్తున్నాము. ఆసరా తీసుకున్నా, సున్నా వడ్డీ తీసుకున్నా, జగనన్న తోడు తీసుకున్నా. జగనన్న మాకు సహాయం చేసినాడు. ఇంకా ముందు జగనన్న కావాలి, జగనన్న జయం చెప్పాలి. ప్రస్తుతం మనతో ఉన్నారు మొదటిగా మెప్మా అధ్యక్షురాలు సాయిలీల గారు. ఇప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా మన ముందు నిలిచారు. మొదటిగా ఉన్నటువంటి ఆ యొక్క మెప్మా అధ్యక్షురాలుగా ఉన్న ఆమెను ప్రతి ఒక్క మహిళ చెప్పడం ఏంటంటే, మేము లోన్ తీసుకున్నప్పుడు మేము ఆర్పీలకు డబ్బులు ఇస్తాము అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అని ఆమె నోటి నుండి విందాం. రెండవదిగా
నార్మల్గా ఆర్పీలకి అమౌంట్ వస్తుందంటారు, పేమెంట్ ఉంది అంటారు. అది ఎంత మాత్రం ఆర్థిక సహాయంగా అందుతుందా, లేదా మహిళలకు లోన్ రాయడం వల్ల అందుతుందా, లేదంటే గవర్నమెంట్ నుంచి వస్తుందా అనే ఒక్కొక్క విషయం గురించి ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. అంటే గత ప్రభుత్వం తీసుకోవచ్చు, అంతకుముందు ప్రభుత్వాలు తీసుకోవచ్చు, ఆర్పీలు కావచ్చు, ఆనిమేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మాన్యువల్గా అంటే వచ్చిన లోన్ ద్వారా వడ్డీలు కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ పథకం ఏదైనా మాన్యువల్గా బుక్లో రాసుకుని డబ్బులు పంచుకునేవాళ్ళు. అప్పుడు ఆర్పీలకు డబ్బులు ఇవ్వకపోతే, ఆనిమేటర్కి డబ్బులు ఇవ్వకపోతే మేము సంతకాలు పెట్టడం రాసి ఇవ్వనేవారు. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆర్పీల గౌరవ వేతనం 8,000 చేశారు. ఆదాయం ఉన్న ఎస్ఎల్ఎఫ్లో కావచ్చు, గ్రామ సంఘాల్లో కావచ్చు, ఎస్ఎల్ఎఫ్లో కావచ్చు 2,000 ఎక్కువ ఆదాయం ఉన్న సంఘాలు గ్రామ సంఘాల్లో 2,000 రూపాయలు తీసుకుంటున్నాము. ఇప్పుడు మన పుట్టపర్తి ఎమ్మెల్యే దిద్దుగొండ శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సంఘాలు కూడా ప్రతి అక్క చెల్లెమ్మను సంఘాల్లో చేర్పించండి, కొత్త సంఘాలు చేయండి, మమ్మల్ని అందరూ మీటింగ్ తీసుకొని మాకు అందరికి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే సంఘాల్లో లేని వాళ్ళని, కొత్తగా వచ్చిన కోడలను, ఉన్న వాళ్ళని కూడా లేని వాళ్ళని చాలా మందిని సంఘాల్లో చేర్చి చాలా సంఘాలు చేయడం వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నాము. అన్ని అవాస్తవాలు. మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది, మహిళల పక్షాన నిలబడింది. ఈరోజు ఏ సర్వేలు చూసుకున్నా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అంటే ఆయన అందించిన పథకాలే కారణం. ఎక్కడా లంచం లేదు, ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకున్న పరిస్థితి లేదు. మా ఆర్పీలు నిజాయితీగా పనిచేస్తున్నారు. అది వచ్చే ఎన్నికల్లో మా మహిళలంతా నిరూపించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వేతనం ఇస్తుంది అంటున్నారు, అది ఎలాంటి వేతనం ఇస్తుంది అంటారు? మహిళల దగ్గర నుంచి ఆ వేతనం వస్తుందా, ఆర్థికంగా వేతనం వస్తుందా, లేదా గవర్నమెంట్ నుంచి వస్తుందా? నేను సెల్ఫ్ నుంచి డైరెక్ట్ ప్రభుత్వమే 8,000 రూపాయలు మంజూరు చేస్తుంది. ఇప్పుడు గ్రామ సంఘంలో పొదుపులు కట్టుకొని అవి అప్పులు ఇచ్చి వచ్చిన వడ్డీలు ఎక్కువ ఉన్న సంఘాల్లో సభ్యులు బాగా పొదుపులు ఎక్కువై అవి వారి నిత్యావసరాలకు మేము అప్పులు ఇస్తుంటాం ఎస్ఎల్ఎఫ్లో. దాంట్లో వడ్డీ ఆదాయం ఎక్కువ ఉంటే ఎస్ఎల్ఎఫ్ నుంచి 2,000 తీసుకోమని తీర్మానం కూడా ఉంది. సెల్ఫ్ నుంచి మాకు 8,000తో పాటు 2,000 కూడా ఆదాయం ఉన్న గ్రామ సంఘాల్లో 2,000 తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్పీలకు 8,000 రూపాయలు వేతనం చెల్లిస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఒక మహిళ దగ్గర లోన్ తీసుకుంటే డబ్బులు ఆదా చేస్తున్నారు ఆర్పీలు అనే విషయం కేవలం అపోహ అంటున్న మెప్మా అధ్యక్షురాలు సాయిలీల గారు. థ్యాంక్ యూ మ్యామ్.